ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం తులరాశి వారి ఇంటిపైన ఈ దేవుని యొక్క నీడ ఉండబోతుంది. దాంతో సాక్షాత్తు ఆ దైవ స్వరూపమే మీ యొక్క తలరాతను ఊహించని విధంగా మార్చబోతున్నారు. మరి ఇంతకీ సెప్టెంబర్ 8 సోమవారం నాడు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. తులరాశిలో జన్మించిన వ్యక్తుల ఇంటిపైన ఏ దేవుని యొక్క నీడ ఉండబోతుంది? అదేవిధంగా ఆ దైవ స్వరూపం వల్ల మీ యొక్క ఫేట్, మీ తలరాత ఏ విధంగా మారబోతుంది? అదేవిధంగా మీ యొక్క జాతకం నెంబర్ 1గా ఉండేందుకు ఆ దైవం మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా శాసించబోతున్నారు? అసలు మీ యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇలాంటి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోబోయే ముందు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోబోతున్నాయి, మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు అనే విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులరాశి వారు రాబోయే రోజుల్లో మీ యొక్క తలరాత మారే విధంగా ఆ దైవం శాసించబోతున్నారండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్ట నష్టాలు, బాధల సమస్యలను ఓర్చుకొని ఉండొచ్చండి. అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అవునండి, అవన్నీ కూడా మీ జీవితంలో నుంచి తొలగిపోబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అదృష్టం విపరీతంగా పట్టబోతుంది. ఈ రాశి గల వ్యక్తులకు అన్ని విధాలా కలిసి రాబోతూ ఉంది. ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. అప్పుల బాధలు తీరిపోతాయి. ఇక నుంచి మీరు అన్ని రంగాల్లో లాభాలు తరణిస్తారు. ప్రస్తుతం మీకు శుభగడియలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో తులరాశి జాతకులు ఎవరైనా గనక విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ఇది చాలా మంచి అవకాశం అండి. మళ్ళీ రాదు. వృత్తి, ఉద్యోగాలు స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్లో మీరు కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి. దీంతో ఈ తులరాశి గల వారు చాలా ఆనందంగా ఉంటారు. ఇకపోతే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కదా అనేసి ప్రతి పనిని కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ విషయంలో అయినా సరే మీ వంతుపాటి ప్రయత్నం ఎంతో కొంత అవసరం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తులరాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు ఈ కాలంలో తప్పకుండా ఫలించబోతున్నాయి. స్వయం ఉపాధిలో ఉన్న ఈ రాశి జాతకులు కూడా మంచి పురోగతి అంటే అభివృద్ధిని సాధించడానికి ఇది చాలా మంచి అవకాశం. ఆ దైవ స్వరూపం వల్ల మీ యొక్క వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయండి. అలాగే తులరాశి వారు 1 కాదు 2 కాదు ఏకంగా 5 సంవత్సరాల వరకు మీ జాతకం నెంబర్ 1గా ఉండబోతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదండి. అవునండి, మీ ఇన్కమ్ కూడా ఈ సమయంలో రెండింతలు పెరుగుతుంది. అదేవిధంగా ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. సమాజంలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. ఇకపోతే రాళ్ళు మీ గతంలో మీ పైన రాళ్ళు వేసిన చేతితో నిపులు మిమ్మల్ని చీకొట్టిన వారి మీ కాళ్ళు మొక్కుతారు. ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళు మొక్కుతారు. మీరు బాగుపడకూడదని మీపై రాళ్ళు వేసిన వారే మీ యొక్క ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు. ఏదైనా రంగంలో మీదే పైచేయిగా ఉండి దినదినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి యొక్క చేతులతో మీకు పూలదండలు వేసి మిమ్మల్ని పొగడ్తలతో ముంచుతారు. అలాగే ప్రతి పనిలోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి తులరాస్తారు. శివయ్య మీకు తప్పకుండా తోడుగొండబోతున్నారు. అవునండి, తులరాశి ఒక దైవ స్వరూపం మీకు సాయం చేయబోతున్నారు అనుకున్నాం కదా స్టార్టింగ్లో. వారెవరో కాదు, పరమేశ్వరుడు. అవునండి, సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం తులరాశి వారి ఇంటిపైన ఆ పరమేశ్వరుని యొక్క నీడ ఉండబోతుంది. దాంతో సాక్షాత్తు ఆ యొక్క దైవ స్వరూపమే అంటే శివయ్యే మీ యొక్క తలరాతను ఊహించని విధంగా మార్చబోతున్నాడు. తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహం తులరాశిలో జన్మించిన వ్యక్తులకు తోడుగా ఉండబోతుంది. ఆ పరమేశ్వరుడు శాసించినట్లు మీ జీవితం ఉండబోతుంది. ఈ కాలంలో మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మీకు మేలే జరుగుతుందండి. అదేవిధంగా
తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలు మీరు అందుకుంటారు. తులారాశి వారికి ఆ శివయ్య యొక్క కృపతో ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరుస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి తులారాశి వారు. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొని మీరు ఇక నుంచి వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసిందండి. ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు తులారాశి వారు, మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటూ పేదవారికి అండగా ఉంటారు. మీ జీవితంలో ఇదే జరగబోతుందండి. అది కూడా శివయ్య యొక్క దయ వల్ల. అలాగే రాబోయే రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైంగా చెప్తున్నారు పండితులు. ఎందుకంటే ఆ భోళా శంకరుడు తులారాశి వారికి అఖండ రాజయోగం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని ప్రారంభించినా స్టార్ట్ చేసినా 100% సక్సెస్ అవుతారండి. మొదటి నుంచి కూడా మీకు బాగా ప్రాఫిట్స్ వస్తాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదు. నెంబర్ 1గా రాణిస్తారు. లాభాలు వస్తూనే ఉంటాయి. మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదించుకుంటారు తులారాశి వారు. అవునండి. ఇక అదేవిధంగా సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం తులారాశి వారిపైన ఈ యొక్క పరమేశ్వరుడి కృపా కటాక్షాలు దయ ఉండటం వల్ల మీరు ప్రతి రంగంలో కూడా నెంబర్ 1గా రాణిస్తారండి. ఆ యొక్క పరమేశ్వరుడు బోళాశంకరుడు మీ తలరాతను మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మార్చబోతున్నారు. ఇక ఉద్యోగంలో మీకు ఇష్టమైన ప్రాంతానికి కూడా ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా మారబోతున్నాయి. మీకు ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టులతో రాజీ పడడానికి అవకాశం కనిపిస్తుంది. స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయండి. ఇక అదేవిధంగా ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఈ రాశి గల జాతకులకు డబ్బు, లాభం, పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ప్రణాళికలు తప్పకుండా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారంలో లాభాలు, వృత్తి జీవితంలో సంపాదన పెరుగుతుంది. ఈ రాశి వారికి మీరు కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఆర్థిక పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఆదాయం పెరగడంతో పాటు సామాజిక హోదా కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మీకున్న అదృష్ట యోగం ఉద్యోగ స్థానంలో పట్టడం వల్ల ఉద్యోగపరంగా ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఐటీ వంటి వృత్తి నిపుణులకు మంచి ఆఫర్స్ అనేవి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇక నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం అనేది వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకున్న వారు శుభవార్త వినే అవకాశం ఉంటుందండి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగానే కాకుండా ఎకనామికల్గా కూడా అభివృద్ధి, స్థిరత్వం తప్పకుండా మీకు అనుభవానికి వస్తాయి. ఇక ఈ యొక్క తులారాశి గల వ్యక్తుల ఆరోగ్యంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీకు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు చేతికి అంది వస్తాయని చెప్పాలి. ఇక ఆర్థిక లావాదేవీలు ప్రాఫిటబుల్గా ఉంటాయి. వడ్డీ వ్యాపారం, జూదం, షేర్స్ ఇలాంటివి లాభం చేకూరుస్తాయి. కానీ మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలండి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఆశించిన లెవెల్లో మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో వీసా సమస్యలు అనేవి సాల్వ్ అవుతాయి. విదేశాల్లో ఉన్న వారికి ఈ కాలంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఇక కోటి దేవతల కరుణ, ఆ యొక్క పరమేశ్వరుడు అంటే అందరు దేవతల కరుణ మీపై ఉండడం వల్లేనండి ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క కోటి దేవతల కరుణ మీపై ఉండటం వల్ల ఆదాయ మార్గాలు పెరగడానికి, ఉద్యోగపరంగా గుర్తింపు పొందడానికి, ఆర్థిక అనారోగ్య సమస్యల పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా చక్కగా సాల్వ్ అవుతాయి. ఇక చూసారు కదా తులారాశి వారు సెప్టెంబర్ 8వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో. మరి ఇవి మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.